గత సంవత్సరం తల్లి పాల ప్రాధాన్యతను గుర్తించుకొని అనంతపురం శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా నేను, హాస్పిటల్లో ప్రధానమైనటువంటి సూపరింటెండెంట్ అప్పటి సూపరింటెండెంట్ గారు డాక్టర్ హేమలత గారు అందరూ కూడా ఆలోచన చేసి తల్లి పాల యొక్క లోటుని కొరత తీర్చేదాని కోసం ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో సిఎస్ఆర్ నిధులను అజ్జా స్టీల్స్ వారు దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసి మిషనరీ ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లోనే 3వ తల్లిపాల బ్యాంకుని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నంలో ఉంది, రెండవది తిరుపతిలో ఉంది, మూడవది అనంతపురంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి సంవత్సర కాలం పాటు పాల సేకరణ చేసే దాంట్లో 240 లీటర్ల సేకరణ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి డాక్టర్ల బృందాలందరికీ కూడా ప్రత్యేకించి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కోట్ల విలువ చేసేటువంటి మందుల కంటే కూడా చాలా విశిష్టమైనది. చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లి పాలతోనే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారంగా తల్లిపాల యొక్క ఆహారాన్ని మనం ఇస్తుంటాం. కాబట్టి వాటి యొక్క కొరతని అధిగమించి జిల్లా వ్యాప్తంగా అనేక మంది శిశువులకి మనం అందరూ కూడా ఈరోజు ప్రాణదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా సంవత్సరం కాలం పాటు సేవలు అందిస్తూ ఇంకా దిగ్విజయంగా కొనసాగాలి. ప్రతి తల్లి కూడా తప్పకుండా వాళ్ళ పిల్లలతో పాటు కొంత ఈ తల్లిపాల బ్యాంకు కూడా పాలనిచ్చేటువంటి ఒక మహత్తర కార్యక్రమానికి చేయూతనివ్వాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం. అదేవిధంగా చాలా మంది తల్లులంతా వచ్చేసారు ఇక్కడికి. ఒక తల్లి అయితే 35 లీటర్ల పాలు ఆమె ఒక్కతే ఇచ్చిందంటే నిజంగా చాలా అభినందించాలి మనందరూ కూడా. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వీరి యొక్క విశేషాలను చెప్పి మీడియా కవర్ చేసి ఇంకొంతమంది తల్లులు కూడా వాళ్ళ ఈ ప్రాధాన్యతను గుర్తించి శిశువుల యొక్క పరిపుష్టతకి, ఆరోగ్యానికి, ఇమ్యునైజేషన్కి, అదేవిధంగా వాళ్ళలో ఉండే రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి, వాళ్ళ బాడీ సహకరించడానికి తల్లిపాలను ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ప్రాణదాతగా ఈరోజు తల్లులందరూ మన ముందుకు వచ్చారు. కాబట్టి ఈ యొక్క పాలని విశిష్టతని నలుగురు తెలియజేసి సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువ అవేర్నెస్ చేసి ఇక్కడ మనకి తల్లిపాల బ్యాంకు ఉంది, ఈ బ్యాంకు ద్వారా మనకి చిన్నపిల్లలకి పాలు దొరుకుతాయనే విషయాన్ని తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది తల్లులు కూడా ఈ యొక్క బ్యాంకులో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత దిగ్విజయంగా ఒక సంవత్సరం కాలం పాటు ఎంతో మంది పిల్లలకి ప్రాణదానం చేసినటువంటి ఈ అనంత తల్లిపాల బ్యాంకు ఇంకా అనేక సేవలు అందించాలి. భవిష్యత్తులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం కల్పించి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అనేక రకమైనటువంటి ఈ యొక్క విషయాలను కూడా మిగతా ప్రాంతాలకు కూడా చేరవేసి అందరినీ కూడా కార్యవర్మకం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక వార్షికోత్సవ కార్యక్రమం ద్వారా మరింత ముందుకు వెళ్దాము. చాలా మంది తెలుస్తున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి హాస్పిటల్ సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి, ఈ తల్లిపాల బ్యాంకులో పనిచేసి అనునిత్యం కూడా పిల్లల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరికీ కూడా నేను ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.